అండి, నేను మీ వల్లిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ వల్లి కుకింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన ఛానల్లో ఇంకొక రెసిపీతో అయితే మన వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాం. అది ఏంటి అంటే ఈరోజు నేను చేస్తున్నాను బగారా రైస్ విత్ జాయింట్ ఫ్రై. సో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. బిగినర్స్ ఎవరైనా ట్రై చేయాలన్నా కూడా తప్పకుండా ట్రై చేయండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దామన్నమాట. ఈరోజు నేను బగారా రైస్ అనేది ఇంట్లో ఎవరైనా సరే చాలా ఈజీగా మేక్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికోసం నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను. 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకొని ఇవి మంచిగా వాష్ చేసి పక్కన నానబెట్టుకోవాలి. అట్లీస్ట్ 1 అవర్ నానబెట్టుకుంటే బియ్యం బాస్మతి రైస్ మంచిగా నానుంటాయి కాబట్టి. ఈలోపు నేనైతే జాయింట్స్ తీసుకున్నాను అనమాట. ఇలా కొట్టించుకొని ఉన్న జాయింట్స్లో ఇట్లా ముక్కలుగా మంచిగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇందులో మనకి ఉప్పు కారం పట్టేలాగా మొత్తం కూడా కలుపుకోవాలన్నమాట. దీన్ని జాయింట్ ఫ్రై అంటే చాలా ఎక్కువ మేక్ చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో కొద్దిగా సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం వేసి చేతితో కనుక మనం కలుపుకుంటే ఇక్కడ ఇందాక నేను మీకు కట్ చేసిన ముక్కలు ఉన్నాయి కదా, ఈ లోపల ఇలా అంటే తగినంతగా మనకి వీలైనంత ఇదిగా మనం లోపలికి పట్టించేయచ్చు. అలా అని బాగా పట్టించాలని రూల్ లేదు. సో ఇలా అయితే పట్టించేసేసుకొని ఇది పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే నేను బగారా రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మందపాటి గిన్నె పెట్టుకున్నాను అనమాట. దీంట్లో కొద్దిగా డాల్డా వేసుకున్నాను అండ్ ఇంకొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాము. మనం ఇంట్లో యూజ్ చేసుకునే ఆయిల్ని యాడ్ చేసుకున్నాం అనమాట. ఈ రెండు వేడెక్కేలోపు నేను ఇక్కడ మసాలా దినుసులు చూపిస్తున్నాను. బగారా రైస్ అంటే తెగ మసాలాలు వేసేసి అలా చేయట్లేదు, చాలా సింపుల్గా చూపిస్తున్నాను. హెవీ మసాలాలు కాకుండా చాలా నార్మల్గా చూపిస్తున్నాను అనమాట. సో ఈరోజు అయితే నేను తీసుకుంటున్న మసాలాలన్నీ కూడా ఇలా చూపించి దీంట్లో వేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలంటే కాసిన ఆనియన్స్ని యాడ్ చేయాలి. నేను నిలువుగా సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని ఇలా అంటే పొడి పొడిగా వచ్చేలాగా నేను ఫ్రై చేసుకుందామని చెప్పేసి ఈ మసాలాల్లో ఈ ఆనియన్స్ అనేది యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా అంటే కొంచెం పెద్ద సైజ్ పాయ తీసుకొని కనుక వేసుకుంటే మీకు సరిపోయింది. మీడియం అయితే ఒక 2 ఉల్లిపాయలు అనేవి తీసుకొని ఇలా యాడ్ చేసుకోండి. సో ఇంతవరకు అయిపోయింది కదా. ఈ ఆనియన్స్ కూడా పచ్చి వాసన పోయేదాకా కూడా మనం ఫ్రై చేసుకుంటే బాగుండిద్ది అనమాట. సో ఇప్పుడైతే నేను ఆనియన్స్ కూడా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చూపిస్తూ ఉంటాను. మనం ఆల్రెడీ రైస్ అనేది పక్కన పెట్టేసుకున్నాం అండ్ జాయింట్కి కూడా ఉప్పు కారం పట్టేయడానికి పక్కన పెట్టాం కదా. ఈ రెండు ఇలా నానేలోపు మనకి ఈ ప్రాసెస్ అనేది మేక్ అయ్యింది. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా యాడ్ చేస్తున్నాను. అంటే చెప్పాను కదా ఎక్కువ మసాలాలు యాడ్ చేయకుండా చేస్తున్నానని. సో నేను ఇప్పుడైతే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా కూడా వేసుకుంటున్నాను. ఇందులోనే ఒక 5 మిర్చి అనేది పొడవ సైజులో కట్ చేసుకొని ఇందులో వేసేసుకొని ఇది కూడా ఫ్రై చేసుకుంటున్నాం అనమాట. సో ఇప్పుడు ఈ మొత్తం కూడా ఫ్రై అయిన తర్వాత నేను 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను కదా, దానికి 1.5 గ్లాస్ వాటర్ చొప్పునైతే నేను వాటర్ తీసుకుంటున్నాను. ఇలా వాటర్ అనేది అంటే మనకి రైస్ కుక్ అవడం కోసం తగినంత వాటర్, అంటే నేను 2 గ్లాసెస్ ఆఫ్ బియ్యం తీసుకున్నాను కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ తీసుకొని ఇందులో వేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ వాటర్ వేసిన తర్వాత దీంట్లో మనం కొద్దిగా సాల్ట్ కానీ ఉప్పు కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. అంటే నేను రాళ్ళ ఉప్పును యాడ్ చేస్తున్నాను. ఇలా వేసుకొని ఒక మూత పెట్టి ఒక ఇట్లా కడిపిల్లాడేదాకా కూడా మరిగేదాకా, ఎసురు అనేది మరిగేదాకా మనం ఉడికించుకోవాలి. సో ఇప్పుడు ఇలా మరుగుతూ ఉండంగా ఇందాక మనం నానబెట్టుకున్న రైస్ చూసారా ఇలా ఉంది. దీన్ని బాగా అంటే వాటర్ అనేది టచ్ అవ్వకుండా మనం బాగా వాటర్ అనేది తీసేసి ఈ బియ్యం అనేది ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను రైస్ వేసేసిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర అండ్ పుదీనా కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత మొత్తం కూడా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి అన్నీ వేసిన తర్వాత మసాలాలు కానీ పుదీనా అండ్ కొత్తిమీర ఫ్లేవర్ రైస్కి మంచిగా పట్టిద్ది కదా. సో ఇప్పుడైతే నేను దీంట్లో టొమాటో కూడా యాడ్ చేస్తున్నాను. మీడియం చిన్న సైజ్ టొమాటోని అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇలా వేసుకొని ఇది కూడా మొత్తం మిక్స్ చేసి రైస్ అనేది విరిగిపోకుండా ఇట్లా కలుపుకోవాలన్నమాట. సో నేనైతే ఇలా కలిపేసి మూత పెట్టి ఉడికించుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టి కనుక ఉడికించుకుంటే మీకు రైస్ అనేది మంచిగా వస్తుంది. సో నేనైతే ఇలా రెడీ చేసుకున్నాను కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే నేను ఒకసారి తీసి చూశాను మూత అనేది. ఇలా చూసినప్పుడు ఇంకా మంచిగా కుక్ అవ్వాలి. సో ఇప్పుడు మనమైతే లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు కదిలించకుండా వదిలేస్తే కనుక మనకి రైస్ మంచిగా కుక్ అయ్యింది. ఈలోపు మనం ఏం చేయాలి, రెడీ చేసుకున్న జాయింట్స్ ఉన్నాయి కదా అవి ఫ్రై చేసుకోవాలన్నమాట. సో నేనైతే వెంటనే పక్కన ఒక కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆయిల్ కూడా చాలా లిమిట్గా యూస్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే ఈ ఆయిల్ హీట్ ఎక్కగానే మనం రెడీ చేసుకున్న జాయింట్స్ ఉన్నాయి కదా అవి కూడా ఇందులో 1 బై 1 వేసేసుకొని మొత్తం కూడా రెడీ చేసేసుకుంటాం. సో ఇప్పుడైతే ఇవి మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి కనుక ఫ్రై చేసుకుంటే మంచిగా కుక్ అవుతాయి కదా. సో ఏమైనా కూడా జాయింట్స్ అంటే చికెన్, ఇప్పుడు చికెన్ ఉంటే రైస్లో ఇక ఏముంది ఇంక కాంబినేషన్ అనేది అదిరిపోయింది అనమాట.
ఎప్పుడు దమ్ బిర్యానీ అలా కాకుండా ఇలా కూడా డిఫరెంట్గా ట్రై చేస్తే చాలా ఎమ్మీగా ఉంటుంది అనమాట. సో దీంట్లో మనం చికెన్ కర్రీ, గోంగూర అండ్ పెరుగు చట్నీ ఇలా అన్నీ ట్రై చేయొచ్చు. కానీ మన వీడియో చాలా లెంత్ అయిపోయింది కాబట్టి నేను సింపుల్గా ఈ 2 ప్రొసీజరే చూపిస్తున్నాను అనమాట. దీంట్లోకి నేను తీసుకున్నాను మళ్ళీ చికెన్ కర్రీ అండ్ గోంగూర చట్నీ అండ్ పెరుగు చట్నీ అన్నీ కూడా తీసుకున్నాను. బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు నేనేం చేశాను, దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి అండ్ కొద్దిగా వెల్లుల్లి కారం అయితే యాడ్ చేసి మొత్తం ఒక్కసారి మిక్స్ చేసేసుకొని కనుక పక్కన పెట్టేసుకుంటే జాయింట్స్ అనేది రెడీ అవుతుంది. మనం అనుకుంటాం కదా ఏదో ఇంత పెద్ద ప్రొసీజర్ అని, అలా ఏమి ఉండదండి. ఇది చాలా ఈజీగా చూపిస్తున్నాను నేను. ఎవరైనా సరే ఇన్స్టెంట్గా ట్రై చేయాలి అని అనుకున్నా కూడా ట్రై చేయొచ్చు. ఎందుకంటే మనకి టేస్ట్ కూడా ఏమాత్రం తీసుకోదు. ఎందుకంటే మనం జాయింట్ ఫ్రై చేసుకుంటేనే మీకు అర్థమైపోయింది. సో ఇప్పుడు ఈ ప్రొసీజర్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి మన రైస్ ఎలా ఉంది అనేది చూసేద్దాం. రైస్ అయితే మంచిగా కుక్ అయిపోయిందనమాట. రైస్ చాలా బాగా వచ్చింది. సో ఫైనల్లో కొద్దిగా గార్నిష్ చేద్దాం అనిపించి లైట్గా కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసేసాను. సో అయితే అయిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం మన వల్లి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.